వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు టీడీపీ జనసేన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన దీక్షలను చేపట్టారు. లడ్డూ రాజకీయాలు చేస్తూ దొడ్డిదారులో స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు మిన్నండుతున్నాయి. చూసుకునే కనుక ఏలూరుకు సంబంధించినటువంటి ఏదైతే రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజుకి సంబంధించి కూడా నిరసన దీక్షలు కూడా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా ఇటువంటి వారు ఉన్నారు, రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. దాని ఫలితంగా నిన్న 4000 మందిని పనుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇవాళ దాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలని మొదటి డిమాండ్. రెండోది ఏమంటే దానికి ఇవాళ ప్రైవేటు పరంగా ఉన్న గనులు ఉక్కు పరిశ్రమలకు ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రత్యేకంగా గనులు కేటాయించాలని, అలాగే సెయిల్లో విలీనం చేస్తే అది మరింత దాని మనుగడ సాధ్యం అవుతుందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. అందుకోసం దాన్ని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటు పరం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున చెప్పాలంటే మనం కేంద్రంలో ఎన్డీఏని ఏ విధంగా అయితే మనం చెప్తున్నామో ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఏ రోజైతే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు కదా, నాకు మోడీ గారికి నేను చాలా ఇష్టం, నేను ఏం చెప్తా చేస్తారని వైజాగ్లో చెప్పారు. వైజాగ్ దగ్గరలోనే పోటీ చేశాడు. మరి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ వైజాగ్లో మరి 4000 మంది కార్మికులు తీసేస్తే అవుట్ సోర్సింగ్ కూడా ఎందుకు మాట్లాడలేకపోయారో ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ఇక్కడ అందరూ భాగస్వాములు, అందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారని గెలిపించారు. నేను ఇచ్చిన హామీని అమలు జరగకపోతే నన్ను నిలదీసే రోజులు దగ్గరకు పడుతున్నాయి. కాబట్టి నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆ హామీని అమలు జరపమని మోడీ మీద ఒత్తిడి వేయాలి. చెప్పాలంటే ఇండియా ఫోరంలో ఉన్న పార్టీలు మేముగా చేయవలసింది ఇది. జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేటైజేషన్ అవ్వడానికి వీలు లేదు. అంటే వాళ్ళ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసమే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధినేతలు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమీ లేని లడ్డు వివాదాలను ముందుకు తీసుకొచ్చి ఇవాళ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారుని అమ్మేడే దానికోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే లడ్డు రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులు కేటాయించాలి, భూములు ఇచ్చిన రైతు బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి. లేని పక్షంలో విశాఖ ఉక్కుని పరిరక్షించే పద్ధతుల్లో ప్రభుత్వాలకు విధానాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమాన్ని ఉవ్వెత్తును కూడా మరింత ఉధృతం చేస్తామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తారు కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.